వెల్కమ్ టు మై ఛానల్. మన వైజాగ్లో చాలా చోట్ల చిన్న చిన్న ఫుట్పాత్ షాప్స్లను తీసేస్తున్నారు. ఎందుకు, అసలు ఏం జరిగింది? మీరు చూస్తుంది మన వైజాగ్ ఫేమస్ అయినటువంటి ఫుడ్ కోర్ట్. హఠాత్తుగా షాప్స్ తొలగించడంపై చాలామంది కుటుంబాలు రోడ్న పడ్డారు. ఇక్కడ చూసినట్లయితే చిన్న వరకు ధర్నానే జరుగుతుంది. ఎవరైతే షాప్ ఓనర్ ఉన్నారో ఆయన ఆవేదన ఒకసారి వీడియోలో చూద్దాం. హైకోర్టు ఆర్డర్లు కానీ ట్రీట్మెంట్ యాక్ట్ కానీ మనం ఉన్న కమిషనర్ గారు బేఖాతరు చేస్తూ ఇక్కడ ఫుడ్ కోర్టుకు సంబంధించి మొత్తాన్ని కోళ్ళు కూడా ఇష్టంగా గొంతు పట్టుకెళ్ళడం ప్రయత్నం చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే గతంలో మున్సిపల్ యాక్ట్ని అమలుపరిచినట్టు గాను ట్రీట్మెంట్ని అమలుపరచకుండా గతంలో 2016లో అప్పటి కమిషనర్ హరినారాయణ గారికి గౌరవ హైకోర్టు శ్రీహరిపురం కేసుకు సంబంధించి అలాగే ట్రీట్మెంట్ ఇష్టానికి తీసుకోవడం వల్ల గౌరవ హైకోర్టు వారు అప్పుడు కమిషనర్ గారికి 2000 జరిమానా 2000 జైలు కూడా విధించిందండి. గౌరవ కమిషనర్ ఇప్పుడు ఉన్న కమిషనర్ ఇవన్నీ పరిశీలించి దయచేసి ఒకసారి గతంలో జరిగినవి ఇప్పుడు చట్టాలను గౌరవించి ఐఏఎస్ ఆఫీసర్గా మీరు పనిచేయాలని కోరుకుంటున్నామండి. అంతేకాని చట్టాలకు మీకు పనిచేయమని నారా చంద్రబాబు నాయుడు గారు మీకు పోస్టింగ్ ఇవ్వలేదు సార్. దయచేసి అర్థం చేసుకుని మీరు ఆల్రెడీ ఐడి కార్డులు అందరికీ మంజూరు చేశారు. కోర్టు ఆర్డర్స్ అందరికీ ఇక్కడ ఉన్నాయని వీళ్ళందరూ వీరి వ్యాపారస్తులు లేని పక్షాన దొంగల్లాగా దొరలా తయారవుతారని దయచేసి అంతా అర్థం చేసుకొని స్ట్రీట్ వ్యాట్ని ఇమీడియట్గా అమలుపరచాలని చట్టపరంగా మీరు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. చట్ట వ్యతిరేకంగా దయచేసి వచ్చేది అలాంటి పరిపాలన విశాఖపట్నం ఎంతవరకు చరిత్రలో మేము చూడలేదండి. దయచేసి ఒకసారి మార్చుకోవాలని అలాగే ఇమీడియట్గా ఎక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ అకామిడేట్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇదివరకే జీవీఎంసీ వారి నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. అప్పుడు పెద్దగా అయితే ఎవరు పట్టింపు చేసుకోలేదు. ఇప్పుడు సడన్గా రాత్రి నుంచి పెట్టుకున్న ఏవైతే చిన్న చిన్న ఫుట్పాత్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అవి సడన్గా ఇప్పుడు తీసేసరికి వాళ్ళ కుటుంబం రోడ్ మీద పడిందని ఆందోళన చెందుతున్నారు. అయితే జీవీఎంసీ పర్మిషన్లు ఉన్న షాపులు అయితే 36 మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మిగతావన్నీ ఎక్కువగా అంటే పర్మిషన్ లేకుండా అధికంగా షాపులు నిర్మించడం బట్టి ఈ ఒక సడన్ డిసిజన్ తీసుకోవాల్సి ఉంటుందని కొంతమంది అనుకుంటున్నారు. రోడ్డు మీద అడ్డుగా ఉన్నాయని చెప్పి తీయించేస్తున్నారు. దానివల్ల కొన్ని ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని చెప్పి వాళ్ళు చెప్పింది బాగానే ఉంది. ఇక్కడ రోడ్డు ఇక్కడ ఇబ్బంది అనేది కదండి. ఇక్కడ ఎవరి మట్టుకోవాలి వస్తున్నారు, ఇక్కడ ఏముంది అక్కడ బ్రతుకుతుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చి పెట్టుకున్నారు. పర్మిషన్ ఎవరు పెట్టుకోరు కదా. ఇంత దగ్గర నైట్ పూట ఇబ్బంది అవుతుందని చెప్పి నైట్ పూట పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు లైసెన్స్ ఇచ్చి అన్నీ పెట్టించి అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇప్పుడు రాత్రి నుంచి అంటే ఒక టీచరు కదండి. టీచరు వాళ్ళు ఎంతోమంది పిల్లల చదువులు వాళ్ళ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనప్పుడు ఎంతోమంది అందరికీ ఇక్కడ ఈ పని చేస్తున్నారు అంటే పేదలు చేస్తారు. డబ్బున్నప్పుడు ఎవరు కూడా చేయడు కదండి. ఇంత లేబర్గా తెల్లాలి డబ్బులు పని చేస్తుంది లేబరే కదండి చేస్తారు. కానీ మనం పెద్దగా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఆల్టర్నేట్గా ఒక 6 నెలలు 3 నెలలు టైం ఇచ్చి తీసేసి ఉంటే వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారు. లేదా మనం ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఏదైనా దారి చూపించారు కదండి. రాత్రి తీసి అంటే వాళ్ళు ఇంతకుముందు నోటీసులు ఇచ్చారంటే తీయమని చెప్పారు. అంతకుమంది ఇప్పుడు మామూలుగా అడ్డుకుంటే తీయమంటే ఎంత కామన్ కదండి. అలా కామన్ అది చెప్పారు. పెద్ద పెద్దగా అప్పుడేం వాళ్ళు ఎక్స్పెక్ట్ పెట్టారు. వాళ్ళే కదండి పెట్టించారు. వాళ్ళు ప్రతిష్టంగా లేదని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళే దగ్గర పెట్టించారు. మీరు చెప్పండి మీరు లేక కదా ఇబ్బంది చేస్తారు. రాత్రి నుంచి తీపిస్తున్నారు. రాత్రి నుండి సాయంత్రం 4 వరకు టైం ఇచ్చారంట. 10 మంది బతుకుతారు, ఫ్యామిలీ బతుకుతున్నారు కదండి. అదన్నీ గవర్నమెంట్ కొంచెం అర్థం చేసుకోవాలి. కొంచెం వాళ్ళకి టైం ఇవ్వాలి. టైం ఇచ్చి ఒక 6 నెలలు 3 నెలలు 1 సంవత్సరం టైం ఇచ్చి వాళ్ళ తర్వాత ఆల్టర్నేట్గా మేము మీకు ఆధారం చూపిస్తున్నాం అని చెప్పి వాళ్ళు తీసేస్తే వాళ్ళకి ఒక రకమైన భరోసా. అంతేకాని ఏ భరోసా లేకుండా రాత్రికి పొమ్మంటే ఎక్కడికి వెళ్ళిపోతారండి. ఇంటి రెంట్లు కొట్టుకోద్దా, ఈఎంఐలు కొట్టుకోద్దా, పిల్లల చదువులు, వాళ్ళు బ్రతకడం. హాస్పిటల్ ఉన్నారు చాలామంది, వాళ్ళ పేషెంట్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి. ఒక షాప్ ఉంటే మామూలు కాదండి. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అండి. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ ఉన్నదంటే అందరూ ఓట్లే బట్టి కదండి గెలిచారు గవర్నమెంట్. అలాగని చెప్పి పేదలు కొట్టడం అది సమంజసం కాదండి. ఏదైనా కొద్దిగా గవర్నమెంట్ కొద్దిగా కనికరించి వాళ్ళ షాపులు వాళ్ళకి ఉండేటట్లుగా కొద్దిగా ఎలాగైనా సరే మీ ఛానల్స్ అందరికి కలిసి కొద్దిగా రెస్పెక్ట్ చేసి వాళ్ళకి దగ్గరికి చూపించండి అంతే. ఎందుకంటే మనం ఎవరిని అడుక్కోవట్లేదు. గవర్నమెంట్ నోటీస్ ఇచ్చినప్పటికీ ఇంకొన్ని రోజులు మాకు టైం ఇచ్చింటే బాగుండు, ఇంకో దగ్గర మేము షాప్ పెట్టుకొని మా కుటుంబాన్ని పోషించుకోలేరు కదా అన్నట్టు ఇక్కడ షాప్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బట్ గవర్నమెంట్ ఇదివరకే చాలా రోజుల నుంచి నోటీసులు 2 times ఇచ్చాము, ఇప్పటి వరకు ఎవరు ఖాళీ చేయలేదని చెప్పేసి సడన్ డిసిజన్ తీసుకున్నామని చెప్పేసి జీవీఎంసీ ఆఫీసర్లు మాట్లాడుతున్నారు. మరి హఠాత్తుగా ఈ ఒక డిసిజన్ గవర్నమెంట్ తీసుకోవడానికి రీజన్ మీకు ఎవరికైనా తెలిస్తే దయచేసి కామెంట్లో మ్యాటర్ ఏటో టైప్ చేసి పెట్టండి.
మరి వీటి మీద మీ యొక్క అభిప్రాయం ఏదో నాకు చెప్పగలరు? మళ్ళీ వాళ్ళకి